మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ మట్కా. పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ తాజాగా మట్కా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్కు మంచి సక్సెస్ అందించాడా లేదా మన జీ న్యూస్ తెలుగు ఎక్స్క్లూజివ్లో చూద్దాం. ఇక మట్కా సినిమా కథ విషయానికి వస్తే, స్వాతంత్రం వచ్చిన కొత్తలో అప్పటి వైజాగ్ సిటీకి వాసు వరుణ్ తేజ్ తన తల్లితో కలిసి వస్తాడు. అక్కడ అనుకోని సంఘటనలో అతడు బాల నేరస్తుల జైలుకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకుంది, ఈ క్రమంలో అతని లైఫ్లో ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఈ క్రమంలో వాసు మట్కా కింగ్గా ఎలా ఎదిగాడు, ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి అనేదే మిగిలిన స్టోరీ. మరోవైపు కథనం టెక్నికల్ విషయానికి వస్తే, దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమా 1960 నుంచి 80 బ్యాక్ డ్రాప్ మూవీగా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీస్ ఎన్నో మనం తెలుగుతో సహా వివిధ భాషల్లో చూసిందే. ముఖ్యంగా ఈ సినిమా చూస్తుంటే అమితాబ్ దీవార్, కమల్ హాసన్ నాయకుడు వంటి చిత్రాలు గుర్తుకు రాక మానవ్. రీసెంట్గా వచ్చిన కేజీఎఫ్, పుష్ప సినిమాలు కూడా ఇదే తరహా స్టోరీ అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఓ వ్యక్తి చిన్నప్పటి నుంచి అతని చివరి దశ వరకు ఉన్న పాత్రను వివిధ దశల్లో చూపించడం అంత ఈజీ విషయం కాదు. కానీ దర్శకుడు ఈ సినిమాను పరమ రొటీన్గా తెరకెక్కించేశాడు. కొత్త కథలు ఎక్కడా ఉండవు. ఉన్న కథను ఎంత కొత్తగా చూపించడం పైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తుంటే తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకులు ఇట్టే గ్రహిస్తారు. పరమ రొటీన్ రొడ్డ కొట్టుడు మూవీ అనే చెప్పాలి. అంతేకాదు, మట్కా అనే జూదంతో దేశవ్యాప్తంగా ఎలా హీరో ఎదిగాడనే పాయింట్ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చూపించుంటే బాగుండేది. ఈ మట్కా అనే జూదం ముంబైలో కొంతమంది కూలీలు కాస్త రిలీఫ్ టైంలో ఆడుకునే ఆటను ఎలా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేశాడు. మొత్తంగా సినిమా మొత్తం హీరోను కొంచెం నెగిటివ్ షేడ్లో చూపించినా కూడా క్లైమాక్స్లో హీరోలో పరివర్తన అనేది కామన్ ఆడియన్స్ కోరుకుంటారు. అది ఇందులో కొరవడింది. మొత్తంగా దర్శకుడు ఓ మంచి కథను అద్భుతంగా తెరకెక్కించలేకపోయాడని చెప్పాలి. సినిమా ఆర్ట్ వర్క్తో పాటు పాత కాలంలో అప్పటి కాణి అర్ధన లాంటివి సినిమాలు చూపించాడు. సినిమాటోగ్రఫీ ఓకే, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక నటీనటుల యాక్టింగ్ విషయంలోకి వెళ్తే మాత్రం వరుణ్ తేజ్ మరోసారి తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి. తన పాత్రలో విలనిజం చూపించడం ఇది రెండోసారి. గతంలో గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత మరోసారి ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో మెప్పించాడు. అంతేకాదు, చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు ఓకే సినిమాలో డిఫరెంట్ గెటప్ మ్యానరిజంతో నటించే అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. వివిధ ఏజ్ గ్రూప్స్లో తన యాక్టింగ్తో మెప్పించాడు వరుణ్. మీనాక్షి చౌదరి తన పాత్రలో ఒదిగిపోయింది. మరోవైపు అజయ్ ఘోష్, సత్యం రాజేష్ తమ నటనతో మెప్పించారు. విలన్ పాత్రలో నటించిన జాన్ విజయ్, ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.